DNA TV, మన రాష్ట్రం మన ఛానల్. ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 60 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని మంత్రి ప్రారంభించారు. డిసెంబర్ 1 గడువులోగా లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. అలానే రాబోయే 60 రోజుల పాటు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ తెలిపారు. అంతేకాకుండా గర్భిణులకు ముందస్తు HIV పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించడం ద్వారా తల్లి నుంచి బిడ్డకు HIV సంక్రమించకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ART కేంద్రాల పనితీరును సమీక్షించడంతో పాటు చికిత్స పొందుతున్న వారి కొనసాగింపును పర్యవేక్షిస్తున్నామని ఏపీ సాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాక్స్ ఇన్ఛార్జ్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, JDIEC డాక్టర్ మంజుల, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా యువతను భాగస్వామ్యం చేసి తీసుకెళ్లి దిశగా చేయాలని నేను సందర్భంగా కోరుతున్నా. ఇప్పుడు మాట్లాడుతుంటే మా కమిషనర్ గారు చెప్తున్నారు, మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్, కానీ ఆడియన్స్లో స్పందన లేదు అని. స్పందన లేదని కమిషనర్ గారు అంటున్నారు. స్పందన ఎందుకు లేదండి, చాలా బాగుంటుంది. అందుకని మీరు ఉదాహరణకి చాలామంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు HIV పూర్తి ఫామ్ చెప్పమంటే ICPC అంటే, ART అంటే ఎంత స్పందన ఉందో, ఎంత స్పందన ఉంది. అంత స్పందన ఉంది. యువతకి అన్ని విషయాలు తెలిసి వాళ్ళ యువతకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇది కొత్త కొత్త ప్రభుత్వాల ద్వారా కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, అనేక కార్యక్రమాలు ఉంటేనే వాటి కూడా మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్స్ ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. భవిష్యత్తు నర్సింగ్ రంగంలో కావచ్చు, మెడికల్ రంగంలో కావచ్చు, ఇతరతర రంగంలో కూడా ఇవాళ స్టార్టప్స్కి మన దేశంలోనే హబ్గా ఉంది. ఈ స్టార్టప్స్ అన్నింటిలో కూడా యువత అవగాహన కారణంగా ఈ కొత్తగా ఏవైతే ఉంటున్నాయో 2.5 లక్షల దాకా స్టార్టప్స్ కొత్తగా వచ్చాయో ఆ స్టార్టప్స్ మొత్తం యువత కారణంగానే వచ్చాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. దాంట్లో దాదాపు 25 నుంచి 30 యూనికార్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనికార్న్ అంటే సార్ వీరపాండ్యన్ గారు, ఒక మన అదేంటి అల్లు అర్జున్ గారి సినిమా వచ్చింది. ఆ సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. నిజంగా ఎంత అవగాహన ఉంది. అందరికీ నమస్కారం అండి. గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, వేదికన అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ ఇంటెన్సిఫైడ్ IC క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మొత్తం 60 రోజులు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ IEC క్యాంపెయిన్లో చాలా యాక్టివ్గా పాల్గొనాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన డైరెక్టర్ ఆయుష్ కానీ, కమిషనర్ హెల్త్ కానీ, PD సాక్స్ కానీ చాలా వివరంగా చెప్పారు. మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం ఈ 95 టార్గెట్లో కొన్ని దాంట్లో బాగుంది, కొన్ని దాంట్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని జిల్లాలు బాగా చేశాయి, ఇంకా చాలా జిల్లాలు బాగా చేయాల్సిన అవసరం ఉంది. వివిధ దశలో ఉన్నారు. సో అన్నీ కూడా మనము అనుకున్న దిశలో జరగాలంటే, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ఎలాగో మనకు డిసెంబర్ 27కి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఇప్పటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చింది. ఆ టార్గెట్ని మనం ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అచీవ్ చేసుకునే విధంగా మన చర్యలు ఉండాలి, మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ IEC క్యాంపెయిన్ అనేది పూర్తిగా మనము ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ IEC క్యాంపెయిన్ ఏదైతే మనము చాలా కార్యక్రమాలు పెడుతున్నామో, స్క్రీనింగ్ కానీ, టెస్టింగ్ కానీ, తర్వాత ఫైనల్ ART కన్సంప్షన్ కానీ, దాని యొక్క సస్టైనబిలిటీ కానీ, తర్వాత వైరల్ లోడ్ని సప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. దీనికోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి
ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్తో కలిసి, ఎందుకంటే ఇది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ బాధ్యత మాత్రం కాదు. గౌరవనీయులు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీరపాండ్యన్ గారికి, మా సహచర హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కు, మన జాయింట్ సెక్రటరీ గారికి, పీడీ ఏపీ సాక్స్ గారికి, విజిట్ చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఇక్కడ విజిట్ చేసిన యువత అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏపీ సాక్స్ వారు ఆర్గనైజ్ చేయడం, ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 లాంచ్ చేసినందుకు గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్లో అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఈ వ్యాధుల పట్ల మనం విజయం సాధించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. అన్ని వ్యాధులకు కూడా ఇది వర్తిస్తుంది. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది, దాని నుంచి మనం ఎలా రక్షించబడతాము అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా చాలామంది సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పటికీ దురదృష్టవశాత్తు ఎవరికైనా వ్యాధి సోకినట్లయితే దాన్ని ఎలా మిటిగేట్ చేయవచ్చు, ఎలా మేనేజ్ చేయవచ్చు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ గుర్తుంటే ఒకప్పుడు ఐఈసీ క్యాంపెయిన్ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల చాలా ముమ్మరంగా సాగింది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది ఒక పెద్ద క్యాంపెయిన్. అందులో చాలా అంశాలు సునిశ్చితంగా స్పృశించారు. వివక్ష లేకుండా ఉండడం ఎలా, హెచ్ఐవి వ్యాధుల పట్ల అవగాహన ఎలా కల్పించుకోవాలి, ఆ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ హెచ్ఐవి పర్సన్స్లో కనీసం 95% మందికి వాళ్ళు పాజిటివిటీ స్టేటస్ తెలియజేసే విధంగా మనం ప్రయత్నించాలి. అందులో ఏపీ స్టేటస్ వచ్చేసి సుమారు 87% అచీవ్మెంట్ స్టేటస్లో ఉండింది. ఈ స్టేటస్, ఈ టార్గెట్ రీచ్ అవడంలో భాగంగా మనము లాస్ట్ 20 daysలో ఎక్స్టెన్సివ్ రివ్యూస్ చేపట్టి లాస్ట్ 3 weeksలో సుమారు 900 పాజిటివ్ కేసెస్ అక్రాస్ ద స్టేట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సెకండ్ 95 టార్గెట్కి సంబంధించి నేషనల్ యావరేజ్ కన్నా ఏపీ స్టేట్ యావరేజ్ కొంచెం తక్కువగా ఉండడం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఆ గ్యాప్ని తగ్గించి అది అవుట్ పర్ఫామ్ చేసే క్రమంలో మనము జూలై 17న ఈచ్ వన్ రీచ్ వన్ అనే క్యాంపెయిన్ లాంచ్ చేసి ప్రతి ఒక్క సిఎస్సి మరియు ఎన్జిఓ వర్కర్ ఒక ఎల్ఎఫ్యూని ట్రాక్ చేసి ట్రేస్ చేసి వాళ్ళని తిరిగి ట్రీట్మెంట్లోకి తీసుకురావాలని టార్గెట్ నిర్దేశించడం జరిగింది. అండ్ లాస్ట్ 3 weeksలో మనం ఇంప్రెసివ్ రిజల్ట్స్ కూడా చూడగలిగాము. 2006 మందిని జూలై 17th నుంచి ఆగస్ట్ 5th వరకు మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే రిట్రైవ్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్లోకి తీసుకురావడం జరిగింది. థర్డ్ 99 టార్గెట్కి సంబంధించి వైరల్ లోడ్ టెస్టింగ్కి ఎలిజిబిలిటీ అండ్ టెస్ట్ పర్ఫామ్ చేసిన గ్యాప్ సుమారు 11,500 అబ్జర్వ్ చేసి ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం కోసము మనం ఇంటెన్సివ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క రిజల్ట్లో భాగంగా మనకి ఓవర్ ద లాస్ట్ 3 weeks జూలై 17 నుంచి ఆగస్ట్ 5th వరకు సేకరించిన డేటా ప్రకారం చూసుకుంటే 3,500కి పైగా గ్యాప్ బ్రిడ్జ్ చేయగలిగింది. అంటే 11,700 ఉన్న గ్యాప్ 8,200 వరకు తగ్గించగలిగాం. ఇవన్నిటికీ తోడు ఇంటెన్సివ్ ఐసీ క్యాంపెయిన్ సభాయి నమః. ఈరోజు ఈ సమగ్ర ఐఈసీ క్యాంపెయిన్ 2026 ఏపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అట్లాగే ఆరోగ్య శాఖ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ వీరపాండ్యన్ గారికి, అట్లాగే మరో అతిథి కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
మరియు డైరెక్టర్ సెక్రటరీ హెల్త్ శ్రీ శేఖర్ బాబు గారికి, అట్లాగే మై ఫ్రెండ్ పీడీఏపీ ఫ్యాక్స్ స్మరణ్ గారికి, మరియు ఏపీ ఫ్యాక్స్ సిబ్బంది జేడీసు, తర్వాత మిగతా వారు వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి ఏపీ ఫ్యాక్స్ సిబ్బంది అందరికీ, మీడియా మిత్రులకు, ఈరోజు ఇక్కడికి చేసినటువంటి ఎన్జిఓస్, తర్వాత మిగతా ఇతరత్ర పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి చేసినటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. మరి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆరోగ్య ఆంధ్ర లక్ష్యం ఏదైతే ఉందో అందులో భాగంగా మరి మనం ఈ హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క మహమ్మారిని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి నిర్మూలించాలనే లక్ష్యంతో మరి 2 నెలల పాటు ఈ ఐఈసీ క్యాంపెయిన్ అనేది నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఏటా మనం నిర్వహించే కార్యక్రమం. సో నేను కూడా ఒక 2.5 months ఈ ఏపీ ఫ్యాక్స్లో ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. సో మరి ఏదైతే ప్రెజెంట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు మనకి టార్గెట్ ఇచ్చారో సంఘర్ష్, సురక్షిత్, అట్లాగే ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ అందరితో ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయమని ప్రతిజ్ఞ చేయించారు.